Good. మన లాస్ట్ 2 digit finding out చేయడం నేర్చుకున్నాం. Yesterday we did at ఏం చేసుకున్నాం 33 square 37 అంటే లాస్ట్ ఎండింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 33 whole to the power of whatever the number like 600, what is the last 2 digits అనేది నేర్చుకున్నాము. లాస్ట్ 2 digits ఎలా చేస్తాము అంటే మనకి 3 power లో 1 ఎక్కడ వస్తుంది అంటే 3 power లో ఇఫ్ ఇట్ ఇస్ 3 power 1 అలా మనకి 3 power 4 లో యుల్ గెట్ 81. సో దీన్ని మనం ఏం చేస్తాం అంటే 33 whole to the power of some 4 into 150 అని రాసుకుని now దీన్ని రాసుకుంటూ 33 to the power of 4 whole to the power of 150, then 33 square into 33 square whole to the power of 150 అవునా. సో ఇలా సాల్వ్ చేసి లాస్ట్ 2 digits తీసుకుని నేర్చుకున్నాం. ఇంకా మనకి ఏం లాస్ట్ ఏం తీసుకున్నాం మనం ఇఫ్ ఇట్ ఇస్ లైక్ లాస్ట్ 1 ఉంటే చేసేస్తాం, 3 ఉంటే చేసేస్తాం, 7 ఉంటే చేసేస్తాం, 9 ఉంటే కూడా చేసేస్తాం. నేను ఏం పెండింగ్ ఉందంటే 5 వాట్ పెండింగ్ ఉంది అండ్ ఈవెన్ నెంబర్స్ తోటి పెండింగ్ ఉంది. yes now today we'll go with the 5 and now చూడండి number ending with 5 whatever the number like 25 కావచ్చు 35 కావచ్చు otherwise it is 85 whatever the number ending with 5. let us consider 25 square మనం బాగా తెలిసి ఏంటంటే it is 625 అవునా. otherwise if we consider like 15 square 225, 35 square 1225 అంటే ఇక్కడ చూడండి మనకి ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇఫ్ వి కన్సిడర్ 15 క్యూబ్ వాల్యూ ఎంత ఎనీబడి 3375. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్, జస్ట్ గుర్తుపెట్టేసుకోవాలి. మనకి లాస్ట్ లో 5 వచ్చినప్పుడు వెన్ వి వాంట్ టు గో విత్ 2 digit లాస్ట్ 2 digits కావాలి మనకి. కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద పవర్ అండ్ టెన్స్ ప్లేస్ పవర్ అండ్ టెన్స్ ప్లేస్. ఇక్కడ మనకి పవర్ టెన్స్ ప్లేస్ ఈ రెండు కూడా ఆడ్ అయితే ఏంటమ్మా పవర్ టెన్స్ ప్లేస్ ఈ రెండు కూడా అవ్వాలి, టెన్స్ ప్లేస్ అవ్వాలి అండ్ పవర్ కూడా అవ్వాలి. ఈ రెండు ఆడ్ అయితే the last 2 digits should be 75. For the rest all the cases it is 25. బాగా గుర్తుపెట్టుకోండి. if it is like 75 whole to the power of 5 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమైంది పవర్ is the odd number and the tens place is also odd number, so it becomes 75 is the last 2 digits. అలా కాకుండా if it is 85 whole to the power of 5 అని అనుకోండి, ఇక్కడ ఏమైంది పవర్ ఒకటే యాడ్ అయింది కానీ టెన్స్ ప్లేస్ ఒకటి ఈవెన్ వచ్చింది కాబట్టి you will get it 25. You will get it is 25. ఏంటి మనం జాగ్రత్త చూడండి. we are finding last 2 digits ending with 5, numbers ending with 5 the last 2 digits is the last 2 digits and a number ending with 5 ఎలా ఉండొచ్చు like 25 ఉండొచ్చు whole to the power of 4, లేదంటే if it is 35 whole square, లేదంటే if it is 35 whole cube and 45 whole to the power of 12 and 75 whole to the power of 75 and 95 whole to the power of 35. ఇలా ఉందనుకోమా. ఫస్ట్ ఏం చేయాలి మనకి, ఫస్ట్ ద ఓన్లీ థింగ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే టెన్స్ ప్లేస్ అండ్ పవర్స్ ఈ రెండు కూడా ఏమవ్వాలి ఆడ్ నెంబర్ అవ్వాలి. ఆడ్ నెంబర్ అయితే దాని ద లాస్ట్ 2 digits is 75. అలా కాకుండా రెండిట్లో ఏదో ఒకటి ఫెయిల్ అయినా అంటే మీకు పవర్ ఆడ్ ఉండి బేస్ ఈవెన్ ఉండి పవర్ ఆడ్ ఉన్నా వాట్ ఎవర్ ద థింగ్ ఈస్
బేస్ అంటే కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేయకూడదు, ఓన్లీ టెన్స్ ప్లేస్ చూడాలమ్మ. ఎందుకంటే లాస్ట్ 5 కూడా ప్రతిదీ ఆడ్ నెంబరే. వీ హ్యావ్ టు చెక్ విత్ ఓన్లీ ద టెన్స్ ప్లేస్ ఈవెన్ ఉందో ఆడ్ ఉంది, రైట్. ఇప్పుడు మనకి ఇది ఒక్కటే కేసు, యూ విల్ గెట్ 75. ద రెస్ట్ ఆఫ్ ద ఆల్ కేసెస్ యూ విల్ గెట్ 25, రైట్. ఇక్కడ పవర్ ఉంది, పవర్ బేస్ ఈవెన్ ఉంది, పవర్ కూడా ఈవెన్ ఉంది, యూ విల్ గెట్ 25 ద లాస్ట్ 2 digits. హియర్ బేస్ ఆడ్ ఉందాం, పవర్ ఈవెన్ ఉంది కాబట్టి 25 వస్తుంది. హియర్ ద బేస్ ఈజ్ ఆడ్ యాజ్ వెల్ as the power is odd. In this case you will get 75 the last 2 digits. ఇక్కడ బేస్ ఈవెన్, పవర్ కూడా ఈవెన్, you will get 25. And here the base is odd and the power is also odd, then you will get 75 in these cases. Blind గుర్తుపెట్టుకోవాలి. Yes. Now we'll go some other problems. 685 whole to the power of 1 to 3, and like 775 whole to the power of 153, and 795 whole to the power of 220. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ యూ హావ్ టు చెక్ విత్ ద పవర్. పవర్ ఇస్ ఆడ్ నెంబర్, base to tens place is even, then you will get 25 here. Then you will get 25 here. ఇక్కడ పవర్ ఆడ్ ఉంది యాజ్ వెల్ as the base value tens place కూడా ఆడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? 75. You will get the last 2 digits. Here the base is odd and the power is even. In this case you will get 25 is the last 2 digits. Only case ఏమవ్వాలి మనకి? పవర్ అండ్ బేస్ టెన్స్ ప్లేస్ అనేమో. మనం టెన్స్ ప్లేస్ గురించి మాట్లాడతాం, రెండే మాట్లాడతాం. ఓన్లీ when the power is odd and the tens place number is odd, then you will get the last 2 digits as 75. Otherwise, in all cases it is 25. It is 25. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆ ఒకటే కేసు గుర్తుపెట్టాలి. రైట్. ఎవరైతే ప్రాబ్లం పెట్టారు? Sindhura to everyone, LCM of 1 to 56 is n, then LCM of 1 to 63 in terms of n. సరే అమ్మా, లాస్ట్ లో ఎత్తుకుందాం. డన్. ఇది క్లియర్ ఉందా? ఇది క్లియర్? 5 తో క్లియర్ ఉందా? సో మనకు అన్ని ఆడ్ నెంబర్స్ అయిపోయినాయి. అంటే ఆడ్ నెంబర్ 1 ఉంటే చేయొచ్చు, ఆడ్ నెంబర్ 3 ఉన్నా చేయొచ్చు, 5 ఉన్నా చేయొచ్చు, 7 ఉన్నా చేయొచ్చు, 9 ఉన్నా చేయొచ్చు. ఎస్. ఆడ్ నెంబర్ 1 ఉంటే చాలా ఈజీ అండి, ఎందుకంటే వార్డ్ నెంబర్ 1 నుంచే ద రెస్ట్ ఆఫ్ ఆల్ 3, 7 and 9 we will derive. For example, if it is 1, 2, 3, 4, 1 whole to the power of 1, 2, 3, 4, ఏదైనా కానీ మనకి ఆడ్ నెంబర్ ఉంటే ఎప్పుడు ఏం చేయాలి? మనకి కావాల్సిన ఫార్మాట్ ఏంటంటే యూనిట్స్ ప్లేస్ లో 1 ఉండాలి, అండ్ టెన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని పవర్ లో ఉన్న యూనిట్స్ ప్లేస్ తో మల్టిప్లై చేస్తాం. 4 4 16 అంటే 61 is the last 2 digits. ఏదైనా బేసిక్ కాన్సెప్ట్ ఇదే. మనకి బేస్ వాల్యూలో యూనిట్స్ ప్లేస్ లో 1 ఉండాలి, లేకపోతే తీసి తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ కేస్. ఎస్. అండ్ ద లాస్ట్ 2 digits ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ లాస్ట్ 2 digits. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి లెట్ us go with 2 power 1 you will get 2. 2 square అంటే 4 వస్తుంది, and 2 cube 8. 2 cube is equals to 8. 2 power 4 16. 2 power 5 32. 2 power 6 ఇంకా వస్తుందమ్మా 64. 2 power 7 128. 2 power 8 256. 2 power 9 ఎంత 512, and 2 power 10 1024. 1024 ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనిని బేస్ చేసుకొని విల్ ఫైండ్ ద లాస్ట్ 2 digits. దీన్ని బేస్ చేసుకొని విల్ ఫైండ్ ద లాస్ట్ 2 digits. అవునా? నౌ when it is 2 power 10 it is equals to ఏమొస్తుంది మనకి 1024 అని తెలుసు.
For example, if it is like 2 power 20 ఇలా ఇచ్చాడు అనుకోము, జనరల్గా ఏమవ్వాలి, ఏమవ్వాలంటే మనం can write it as 2 power 10 into 2 power 10, that is equals to 1024 into 1024. Actually we require the last two digits, we can write it as 24 into 24 and రాయొచ్చు, but 1024 into 1024 ఎంత చూద్దాం. 1024 into 1024 you will get the value ఎంత వస్తుందంటే 1048,576 వస్తుంది. 1048,576 వస్తుంది. Otherwise we can write it as, అదే the value మనకి లాస్ట్ 2 digits కావాలి కాబట్టి we can write it as, ఏమని రాయొచ్చు, 24 into 24, what is you will get 576, and we require the last 2 digits is 76, and we require the last 2 digits is 76. అవునా? ఇప్పుడు 10 2 power 10 ఉంటే the last 2 digits is 24, 4 10 ఉంటే last 2 digits is 24. Ade 2 power 20 unte the last 2 digits is 76. The last 2 digits is 76. 2 power 10, the last 2 digits. And now we are talking about the last 2 digits number. Now it is 24 and 1024. If it is 2 power 20, 2 power 20, what we can write? 2 power 10 into 2 power 10, which is equals to 24 into 24. ఇక్కడ 1024 తీసుకోవాలి, but we required only last 2 digits, అందుకనే 24 తీసుకున్నాను. 576 and I'm writing 76. Right? If it is 2 power 30, 2 power 30 ఎంత వస్తుంది? 2 power 30 అని రాయొచ్చు మనం. We can write it as 2 power 20 into 2 power 10 అని రాయొచ్చు కదా. 2 power 20 కి the last 2 digits ఎంత? 76 into 2 power 10 ki last 2 digits is 24. 76 into 24, you will get the last 2 digits is 24. 76 into 24, 76 into 24, you will get, actually the value of 76 into 24 is 1824. It is 1824. Then the last 2 digits is 24. And 2 power 30 ki the last 2 digits will get 24. Now I'll check with 2 power 40. 2 power 40 and 2 power 20 into 2 power 20 and right? Yes. And 2 power 20 value and my last 2 digits and 76 into 76, 76, which is equals to, actually the value is, actually the value and the 57 2 digits, 76 of the last 2 digits, right? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే we'll calculate a value. For example, 2 power 80 ఇలా తీసుకున్నాం అనుకోమా. 2 power 80 ఏమని రాయొచ్చు? 2 power 10 to the power of 8 అని రాయొచ్చు. 2 power 10 to the power of 8. So 2 power 10 to the power of 8 అనేది even number కాబట్టి the last 2 digits what we'll get here? 76. If I'm writing 2 power 125 అంటే ఏమని రాయొచ్చు? Sorry, first we'll go to 120. 120, 2 power 10 whole to the power of, even right, 12. Again, you'll get 76 is the last 2 digits. If it is like 2 power 15 or 150, ఇలా తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 2 power 10 whole to the power of ఏమవుతుంది? 15 అవుతుంది అమ్మా. 2 power 10 to the power of odd number, you will get 24 is the last 2 digits. 24 is the last 2 digits. అలా కాకుండా if it is like 2 power 152 ఉంది అనుకోము, 2 power 152 ఉంది అనుకో, అప్పుడు ఏం రాయాలి? స్ప్లిట్ చేయాలి. 2 power 150 plus 2 is equals to 2 power 152. Got it? ఇప్పుడు 2 power 150 into 2 square, 2 power 150 అనొచ్చు, 2 power 10 whole to the power of 15 into 2 square value ఎంత? 4. అవునా? So to the power of odd number. Odd number అంటే last 2 digits ఏమొస్తుంది?
4 వస్తుంది into 4, then you will 4 4 16 1 4 2 are 8 96 is your the last two digits. Good. 96 is the last two digits. Clear? Now 2 power 767 ఎంత వస్తుందమ్మా? I require the last two digits. ఆన్సర్ ఎంతమ్మా? 28. Good. Soumya? Very simple. How can we write this? 2 power 760 into 2 power 7. Now 2 power 10 whole to the power of 76 into 2 power 7 and then sum of 128. And I require the last two digits. So it is 28. So 2 power 10 whole to the power of even number. Even number kabatti it becomes 76 into 28. That is equals to 28 is the last two digits. 28 is the last two digits. ఇక్కడ మనకి ఈ 76 కి ఒక ప్రాపర్టీ ఉందమ్మా. 76 కి బక్యులర్ ప్రాపర్టీ ఉంది. అదేంటి అంటే 76 ని ఇఫ్ యు మల్టిప్లై ఎనీ పవర్ ఆఫ్ 2 అంటే 76 into 2 power 1 అంటే ఏమవుతుంది? 76 into 2 power 1 and 2 కదా, 02. then you will get 02. Sorry, 76 into 2 square. ఇక్కడ నుంచి ప్రాపర్టీ స్టార్ట్ అవుతుందమ్మా. 76 into 2 square. That what is the value? 76 into 2 square value anta 04. 76 into 04. The value anta vastudante 304 vastudandi. The value anta manaki 304. Ante I require the last two digits, then it is equals to 04. అంటే మన 76 ని if you multiplying with the 2 squares, then you will get 04 is the last two digits. అంటే 76 into 2 square value అంత 4 కదా, I'm writing 04. మనకు వచ్చేది 04 వస్తుంది. For example, if it is like 76 into 2 cube, 76 into 2 cube, that is equals to 76 into 08. Then what is the value of 76 into 08? 608. 608. ఇక్కడ దాని ఏమంటారు, సిగ్నల్ బాగాలేదమ్మా అసలు. 608 కాబట్టి the last two digits is 08. ఇది peculiar property 76 కి. 76 into 2 power 4 అంటే 76 into 2 power 4 ఎంత వస్తుందమ్మా? 16 వస్తుంది. 16, the last two digits is 16. ఇది మన సింప్లిఫికేషన్ కి ఈజీగా ఉపయోగపడుతుంది. 76 into 2 power 5, that means 76 into 32, you will get 32 is the last two digits. 76 into 2 power 6, that means 76 into 64, the last two digits should be 64. 76 into 64 value anta 4864. 4864, the last two digits is 64. ఇది మన సింప్లిఫికేషన్ కి ఈజీగా ఉపయోగపడుతుంది. లేదు 76 into 2 power 7, that is 76 into 128, the last two digits is 28, then you will get 28 is the last two digits. ఇది గుర్తుపెట్టేసుకోవాలి. రైట్, ఇక్కడ వరకు క్లియర్ ఉందా? Yes. Done. Now find the last two digits in the expansion of, find the last two digits in the expansion
expansion of 62 like whole to the power of 162 అంటాడమ్మ. 62 whole to the power of 162. సో అప్పుడు మనం 62 రాయొచ్చు 2 into 31 whole to the power of 162. జస్ట్ స్ప్లిట్ చేస్తాం 62 2 into 31. నా దీన్ని స్ప్లిట్ చేస్తే వస్తుంది 2 power 162 into 31 to the power of 162. యా అప్పుడు 2 power 160 plus 2 అని రాస్తాం దీన్ని into 31 to the power of 162. Now how can we write this? 160 and 2 power 10. Otherwise direct first 2 power 160 into 2 square into 31 power 162. Yes, then 2 power 10 in power 16 into 2 square and antama 04 into 31 to the power of 162. చెప్తానమ్మా. Now ఇది ఏమవుతుంది 2 to the power of even number ఎంత వస్తుంది మనకి 76 వస్తుంది కదా, ఎందుకంటే 2 power 10 whole to the power of whatever the even number you will get 76 into 04 into దీనికి లాస్ట్ 2 digit ఏమవుతుంది యూనిట్స్ ప్లస్ 1 ఉంది కాబట్టి 1, టెన్స్ ప్లస్ కావాలంటే ఈ టెన్స్ ప్లస్ 1 పవర్ లో యూనిట్స్ ప్లస్ తో మల్టిప్లై చేస్తాం. 3 2 ఇట్ ఈస్ 6. 76 into 04 అంటే ఆల్రెడీ ఇందాక చూసుకున్నాము 76 ఎనీ పవర్ ఆఫ్ 2 you will get the same number, that is equals to 4 into 61. So 4 1s are 4, 4 6s are 24. I'm interested with the last 2 digits, so the answer is 44. So the answer is 44. Got it? 2 power 152 చెప్తాను చూడండి, ఆయనకి ఏదో డౌట్ వచ్చిందంట. టూ పవర్ 152 అంతే కదా. 2 power 152 అంటే 2 power 150 plus 2. ఈ 150 ఎందుకు రాసుకున్నాము అంటే మనం ఇచ్చిన నెంబర్ ని మల్టిపుల్ ఆఫ్ 10 కింద రాసుకోవాలి. ఇచ్చిన నెంబర్ ని మల్టిపుల్ ఆఫ్ 10 కింద రాసుకోవాలి. మల్టిపుల్ ఆఫ్ 10 కింద ఎందుకు రాస్తాం అంటే 2 power 10 కి మనకు వాల్యూ తెలుసు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ 24. అదే 2 power 20 కి కూడా తెలుసమ్మా 76. 2 power 30 కి తెలుసు 4. అంటే మనకి పవర్ 10 లో ఉంటే వాల్యూ తెలుసు కాబట్టి వాట్ ఎవర్ ద పవర్ ఎంత ఇచ్చినా గానీ దాన్ని ఏం చేయాలి మల్టిపుల్ ఆఫ్ 10 ఇంక సంథింగ్ ఇంకేమైనా మిగిలితే ప్లస్ యాడ్ చేసుకుంటాం. అవునా, ఇక్కడ మనకి 152 అని ఇచ్చాడు అంటే 10 into 15 ఇంకెంత మిగులుతుంది 152 మిగిలింది కాబట్టి 2 అని రాస్తాం. గాట్ ఇట్. ఇప్పుడు 2 power 150 plus 2 అని రాసామమ్మా. ఎస్, 2 power 150 ప్లస్ ని రిమూవ్ చేసే ఇంటూ 2 square అంతే కదా. నౌ 2 power 10 whole to the power of 15 into 2 square అంటే ఎంతమ్మా 4 అంతే కదా. 2 power 10 to the power of even number అంటే ఎంత వస్తుంది 24 వస్తుంది ఇంటూ 4. 4 4 the 16, 1 4 2 the 8 96. So the answer is 96 here. Yes. Done. Now let us go with the if it is like 178 to the power of like 78 అనుకున్నాం అనుకో, మనకి ఏం కావాలంటే వీఆర్ ఫైండింగ్ ఆఫ్ లాస్ట్ 2 digits. మనం ఏం చేస్తున్నాం లాస్ట్ 2 digits ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద బేస్ వాల్యూ లాస్ట్ 2 digits ఏది ఉంటే అదే కన్సిడర్ చేస్తాం. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే 78 to the power of 78 అని రాస్తాం. 78 to the power of 78 అని రాసుకుంటాం. రైట్. ఇప్పుడు 78 ని ఏమని రాయొచ్చు మనం, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 into 39 60 and 7 is 18. 2 into 39 whole to the power of 78 అని రాయొచ్చు.
ఓకే, నౌ స్ప్లిట్ చేసాం అనుకో, 2 power 78 into 39 to the power of 78, అంతేనా? నౌ 2 power 78 నేను రాయొచ్చు, 2 power 70 plus 8 into 39. 78 నేను రాయొచ్చు, 2 into 39 రాయొచ్చు. ఇక్కడ ఎందుకు 2 into 39 రాశాను? ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ 9 ఉందాం, అండ్ దీన్ని మనం ఏం చేయాలి, 1 into సంథింగ్ సంథింగ్ ఫార్మేట్ లో చేంజ్ చేయాలి. అంటే 9 కి 1 ఎక్కడ వస్తుంది, 9 power 1 ఉంటే విల్ గెట్ 9, 9 స్క్వేర్ ఉంటే 81, 1 వస్తుంది కాబట్టి 2 into 39 రాశాను. గాట్ ఇట్? నౌ ఐ కెన్ రైట్ ఇట్ as 2 power 10 whole to the power of 7 into 2 power 8 into 39 square whole to the power of 39 అని రాసుకోవాలి. గాట్ ఇట్? 2 power 10 to the power of even number, what you will get, 24 into 2 power 8 and ఎంతమ్మా, 256. 2 power 8 and 256 కదా, అండ్ ఐ రిక్వైర్డ్ ద లాస్ట్ 2 digits, 56 into 39 స్క్వేర్ అంటే ఎంత వస్తుందమ్మా, 39 అంటే 11 స్క్వేర్ 21 వస్తుంది, 21 to the power of 39. ఇక్కడ 21 ని ఎలా చేసానో తెలుసా మీకు, ఎందుకు చేసానో తెలుసా? ఇఫ్ యూ మల్టిప్లై 39 into 39, వాల్యూ ఎంత, కమాన్ కమాన్ కమాన్, 39 into 39. ఇది మనకి కొంచెం టఫ్ కాబట్టి మనం 50 బేస్ వాల్యూ అనుకుంటే డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, డిఫరెన్స్ 11 ఉంటదమ్మా. 39 స్క్వేర్ అన్నా 11 స్క్వేర్ అన్నా, 11 స్క్వేర్ అంటే 121 కదా, లాస్ట్ 2 digits సేమ్ గా వస్తుంది. 39 స్క్వేర్ ఎంత, ఈ అమ్మాయి ఎవరో పెట్టారు, మాదిరి, వెరీ గుడ్, 1521. సో 39 స్క్వేర్ అన్నా 11 స్క్వేర్ అన్నా లాస్ట్ 2 digits ఒకటే వస్తుంది, ఇట్ ఈస్ 21. సో 39 స్క్వేర్ కి వాల్యూ ఎంత, యాక్చువల్లీ ఇట్ ఈస్ 1521, కానీ మనకి లాస్ట్ 2 digits కావాలి కాబట్టి 21 అని రాసాం. ఇక్కడ వరకు క్లియరా? నౌ 24 into 56, లాస్ట్ 2 digits కావాలి, మొత్తం చేయక్కర్లేదు. 6 4 24, 4 2 and 12 20, 32 34, 34, then it becomes 44 into the last 2 digits అంటే యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 1, టెన్స్ ప్లేస్ కావాలంటే యూనిట్స్ టెన్స్ ప్లేస్ లో నుంచి యూనిట్స్ ప్లేస్ లో మల్టిప్లై చేస్తాం. 2 9 are 18 అంటే 8, 81. నౌ 81 మనకి ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 digits కావాలి. సో 81 into 44, 4 1s are 4, 4 8s 32 plus 4 36, then the value is 64. Then the value is 64. Very good. So if you expand the total value, say 178 to the power of 78 ని expand చేస్తే లాస్ట్ 2 digits ఏమొచ్చిందో మనకి 64 వచ్చింది. మళ్ళీ చెప్పనా ఇది? yes, you want to repeat it again? అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిందేమో నా డౌట్. క్లియర్? only 2 guys respond. Very good. Now make it fast. 256 whole to the power of 184. Make it fast. 256 whole to the power of 164. మనకి లాస్ట్ 2 digits కావాలి కాబట్టి you can write this as 56 whole to the power of 184. చేయాలమ్మా.
వచ్చిందా? సో ఐఎమ్ రైటింగ్ 53 యాజ్ ఏమని రాయొచ్చు? 56 కదా, 7×8 = 56. యాక్చువల్లీ 7×8 = 56 అంటే 8 into 7 whole to the power of 184, where 8 we can write it as 2 cube into 7 whole to the power of 184. Again 2 into 184 into 3 kada, 184 into 3, 4 3 is 12, 25, 2 3 5, 2 power 552 into 7 power 184 అంతే కదా. సో దీన్ని రాయొచ్చు 2 power 550 plus 2 into 7 power 184 by 4 తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 4 4 16 and 4 6 24, 7 power 4 into 46. Got it. And 2 power 10 whole to the power of 55 into 2 squares into 7 power 4. 7 power 4 ante 7 square into 7 square, otherwise 49 into 49 whole to the power of 46. Then odd number you will get 24 kada. 24 into 04 into 49 into 49, the last two digits is required, or 01 whole to the power of 46. Then you will get for 16 1 4 to the rate 96 into 01, which is equals to 96. The last two digits is యాక్చువల్లీ ఇన్ని స్టెప్లు వేసుకోవడదమ్మా. ఇది ప్రాక్టీస్ చేసి 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 మైండ్ క్యాలిక్యులేషన్ చేసేసుకోవాలి ప్రతిదానికి. Yes, done. We'll take another example. Example, go with this simple number 42 to the power of 200 and 98 to the power of 198. చాలా సింపుల్ అండి, చెప్పనే పోతుంది. సాల్వ్ చేయండి అమ్మా రెండు. LCM of 1 2 3 up to 56 is equals to n. Then find the LCM of 63. 1 2 3 up to 63 in terms of n. Terms of n. That is the question. 56. Two power 552 ఎంత? వాల్యూ ఎంతమ్మా? 2 power 552 is equals to 2 power 550 plus 2 అంతే కదమ్మా. 2 power 10 whole to the power of 55 into 2 square. So odd number కాబట్టి 24 into 4. 4 for the 16 196. అని డౌట్ వచ్చిందమ్మా, అది క్లియరేనా? So it's 96. So దీని ఎలా రాస్తాం? 2 into 21 whole to the power of 200. Got it? So 2 power 200 into 21 to the power of 200. 2 power 200 అంటే 2 power 10 whole power 20 అంతే కదా.
2 power 10 to the power of even number. Even number అంటే ఎవరు మనకి 76 into 21 to the power of 1 అంటే 10. That is equal to 76 is your first answer. Very good. And what about the second answer? 00. 98 ని ఏమని రాయొచ్చు 2 into 49 అని రాయొచ్చేమో అంతే కదా 2 into 49 అంటే 2 power 198 into 49 to the power of 198. So it becomes 2 power 10 whole to the power of 19 into 2 power 8 into 49 square whole to the power of 99. So it becomes even number. You will get 24 into 2 power 8 and 256 kada 56 into 49 ante square 01 whole to the power of 99. 1 again it is 01. Then 24 into 56. What is the value? $24. 44. The last two digits is 44. 1344. Good. Is it clear, Anama? So last two digits, a number we can easily find whether it is the odd numbers, whether it is the even numbers, if it is a 0, 5, whatever the numbers. Last two digits find out cheyadam clear andarkini? Then a doubt undu padagali. Clear? And somebody asked the doubt. If 1, 2, 3, 4 up to 56 is n, then what is the LCM of 1 to 63 in terms of n అని అడిగారమ్మ. So 1, 2, 3 up to 56 ఆయన ఇచ్చాడు. ఏమి ఇచ్చారు? It is n. Now 1, 2, 3 up to 57. 57 ఏమని రాయొచ్చు? 3 into 3 పోతుంది ఇందులో 5 plus 7 3 పోతుంది. 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 1s are 3 and 27 3 9s. అంతే కదా 57 అంటే 3 into 3 1s are 3 19. 57 ఇప్పుడు 56 వరకు ఎన్నమ్మా ఇక్కడ 56 ఉంది ఇక్కడ వరకు n అని ఇచ్చేసాడమ్మా. నా ద నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసాం అంతే ఇది 57 ఉంది. 57 ఏమని రాయొచ్చు 3 into 19 అని రాయొచ్చు 33 9s 27 57 సరిపోయింది. అంటే 3 కూడా ఇక్కడ ఉంది మనకి అలాగే 19 కూడా ఎక్కడ ఉంటదమ్మా ప్రైమ్ నెంబర్. సో 57 యాడ్ అయినప్పుడు ఎల్సిఎం ఏమి చేంజ్ కాదు. 1 2 3 up to 57 the LCM remains same, that is equals to n. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం 58 యాడ్ చేద్దాం. 58 యాడ్ చేసాం అనుకోమ్మా 58 యాడ్ చేస్తే ఏం రాయొచ్చు 58 ని we can write it as 2 into 29 29 కదా 40 9 to 18 58. సో 58 మనం ఎలా రాయొచ్చు అంటే 2 into 29 అని రాయొచ్చు. అంటే 2 ఇందులోనే ఉంటుంది 29 కూడా 1 to 57 మధ్యలో ఎక్కడ 29 నెంబర్ ఉంటుంది. సో అగైన్ 1 2 3 up to 58 the LCM remains same n. ఏం చేంజ్ కాలేదు. రైట్ ఒకసారి 1 2 3 up to 56 is n అన్నారు. Now 1 2 3 56, 57 మనం ఏంటో చూద్దాం. 57 ఏమని రాయొచ్చు 3 into 19 అని రాయొచ్చు. అంటే 3 మనకి ఈ దీంట్లో ఇచ్చిన నంబర్ లో 1 to 56 లో ఉంటది అండ్ 19 కూడా 1 to 56 లోనే ఉంటదమ్మా. సో దీనికి కొత్తగా ఏమి ఎల్సిఎం చేంజ్ కాదు, నో చేంజ్, ఇట్ ఈస్ n. Now 1 2 3 up to 57
now 58. 58. ఇప్పుడు 58 ని ఏమని రాయొచ్చు? 58 ఇది ఈవెన్ నెంబర్ 2 into 29 అని రాయొచ్చు. అంటే 2 ఈ నెంబర్ లో ఉంది, 29 కూడా somewhere the number will be here. So it remains same, no change. అవునా? Now 1, 2, 3 up to 58 and 59. Now you have to check 59 అనేది ఈ ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేస్తాం. చెక్ చేస్తే 59 is a prime number. ప్రైమ్ నెంబర్. అప్పుడు ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఏముండవు, 1 and itself 1, 59 is a ఫ్యాక్టర్. అంటే 59 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ వరకు కూడా 58 వరకు n ఉంది, 59 ఉంది. when ఈ 2 numbers are co-primes, అవునా, n and 59 is a co-primes, దీని LCM ఏమవుతుంది? సో up to 59 it becomes 59 and is the LCM. Up to 59 it becomes and is the LCM. 1, 2, 3, 4 up to 59 ఎంత? 59 and is the LCM. ఇప్పుడు 1, 2, 3 up to 59, 60. దీనికి ఎంతో చెక్ చేద్దాం. 16 అని రాయొచ్చు, we can write it as a 4 into 15 అని రాయొచ్చు. 4 అంటే లోపలే ఉంటది, లోపల మనకి 3 తర్వాత 4 ఉంటది, 15 కూడా ఉంటది, స్టిల్ 59 అనే ఉంటది దీనికి కూడా. కరెక్ట్. నౌ 59 అయిపోయింది, మనకి ఎక్కడి వరకు కావాలి? వాట్ ఇస్ ద క్వశ్చన్? అప్ టు 63. అప్ టు 63 వరకు కావాలి. 58 is equals to n and 1, 2, 3 up to 58, 59 is equals to 59 is the prime number. 59 is prime. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ వరకు మనకి n and this is 59. These two are co-primes. Product అవుతుంది. 59 into n is the LCM. Now 1, 2, 3 up to 59, 60. అవునా? ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ తెలుసమ్మా, the LCM is 59 and 16 ఏమని రాయొచ్చు మనం? 4 into 15 or 2 square into 15. సో 4 అనేది ఈ నంబర్స్ లో ఉంటది, 15 అనేది కూడా నంబర్స్ లో ఉంటది కాబట్టి LCM రిమైన్స్ సేమ్, 59n. అవునా? నౌ 61 కదా. నౌ 60 వరకు రాసాం. 1, 2, 3, 4 up to 61. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 60 వరకు LCM ఎంత ఉంది? 59n ఉందమ్మా. 60 వరకు ఉంది. ఇప్పుడు 61 అనేది ప్రైమ్ నెంబర్ కాదు చెక్ చేయాలి. సో 61 is ప్రైమ్ నెంబర్, ఆబ్వియస్ గా 61 is ప్రైమ్ కాబట్టి ఇక్కడ అప్ టు 60 it is 59n, 61. ఈ రెండు కూడా కోప్రైమ్స్ కాబట్టి LCM అవుతుంది అంటే ఈ రెండిట్లో ప్రొడక్ట్ అవుతుంది. సో 59 into 61n, 59 into 61n. నౌ 62 కి చూడాలి. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. 59 into 61n up to 61. 1, 2, 3 up to 61. It is 59 into 61 into n or 69n. Now 1, 2, 3 up to 61, 62. సో ఇప్పుడు 59 into 61 అథవా నేను రాస్తారే ఇదే రాస్తున్నాం. 62 నే రాయొచ్చమ్మా, 2 into 31. సో 2 ఇందులో ఉంటది, 31 కూడా ఇందులో ఉంటది, రిమైన్స్ సేమ్. 59 into 61 into n. Now 1, 2, 3 up to 62, 63, 63. 63 is a prime number అంటే no, ఎందుకంటే సమ్ 9 కాబట్టి 3 తో పోతుంది. సో 3 into 21 అంతే కదా. సో 3 కూడా ఇందులో ఉంది మనకి, 21 కూడా ఇందులో ఉంది, మీన్స్ సేమ్ 59 into 61 n. Now the answer is 59 into 61 and ఎంతమ్మా? 59, 61. So 9, 5, 6, 9, 54 plus 5, 59, 5. 6, 5 is 30, 35. 3599, 3599, and that is your LCM for
in terms of n. Who is this girl? ఎవరు అడిగారు మళ్ళీ? వెరీ గుడ్. సింధూరా, గుంటూరు. సో ఫాలో అవుతున్నారు అన్నమాట. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. నువ్వే పెట్టావా? దట్స్ గ్రేట్. సో దట్ ఈస్ రిగార్డింగ్ ఆ నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ ఇంకా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అమ్మా. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ విల్ గో విత్, అంటే మాక్సిమం ఇంతకన్నా టఫ్ గా వెళ్ళడం ఏ ఎగ్జామ్ అయినా, ఇంతకన్నా టఫ్ గా వెళ్ళండి. కాకపోతే ఏంటంటే సింప్లిఫికేషన్ యూ షుడ్ బి వెరీ స్పీడ్ అండ్ అక్యురేట్. అంటే ఇప్పుడు క్యాల్సియస్ ఉన్నాయి కాబట్టి కొట్టేస్తున్నారు, ఎగ్జామ్స్ లో క్యాల్సియస్ చేయడు. అందుకని ఏం చేయాలంటే స్పీడ్ గా నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి అన్నెసెసరీగా అన్ని మల్టిప్లై చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మన లాస్ట్ 2 డిజిట్స్ ఇదే తీసుకుందాం. 61 2 డిజిట్స్ కావాలి అంటే 3599 అంతా కనుక్కోకలేదు. ఇది క్రిస్ క్రాస్ మొత్తంలో 9 1s 9 అండ్ 5 ప్లస్ 5 9 6 9s 54 54 ప్లస్ 5 59. ఈ రెండు ఇక్కడ ఆపేయాలి, మొత్తం కనుక్కోకూడదు. కరెక్ట్? ఎందుకంటే మిగతాది కనుక్కోవడానికి టైం పోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ దెన్ గో త్రూ ద టోటల్ సింప్లిఫికేషన్. అక్కర్లేదు మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు తీసుకోవాలి. డన్. యా, ఇది క్లియర్. డౌట్స్ ఉంటే కనుక పోస్ట్ చేయండి అమ్మా, డెఫినెట్ గా మనం డిస్కస్ చేద్దాం. దాట్స్ రిగార్డింగ్ నెంబర్ సిస్టమ్. రేపు ఒక కొత్త టాపిక్ తో స్టార్ట్ చేద్దాం. డన్. ఐ మీన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ యావరేజెస్ కానీ రేషియోస్ కానీ మనం వాట్ ఇట్ ఇస్ కాల్డ్ కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. రైట్? డన్. థ్యాంక్ యూ. Bye bye. Take care.